ఓం శాంతి. నేటి సమాజంలో ప్రతి మనిషి సుఖశాంతుల కోసం పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ అవి ఎక్కడ దొరుకుతాయా అని ప్రపంచంలో అనేక స్థానాలలో అనేక విషయాలపై తన మక్కువ చూపిస్తూ వాటిని వెతుకుతూనే ఉన్నాడు, కానీ దొరకటం లేదు. మరి నిజంగా అవి ఎక్కడ దొరుకుతాయి? సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ అవి తన అంతరంగంలోనే ఉన్నాయి అనే విషయం తాను తెలుసుకోలేకపోతున్నారు. ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్ప శక్తి స్వయం భగవంతుడు, పరంపిత పరమాత్మ, సర్వోన్నతమైన శక్తి, పరంజ్యోతి, మహాజ్యోతి పరమాత్ముడు. ఆయన యొక్క సంతానం మనమందరం పిల్లలం, ప్రాణశక్తి జ్యోతి స్వరూపులం. మన ఆత్మజ్యోతి స్వరూపంలో మన మనసు అనే ఒక గొప్ప శక్తి దాగి ఉంది. మన మనసులో చేసే ఆలోచనలో చాలా ఆలోచనలు చేస్తాము. మన ఆలోచనలలో ముఖ్యమైనవి శుభకరమైన ఆలోచనలు మనం చేయాలి. నిజంగా మనం శుభకరంగా ఆలోచనలు ఎంతగా మనం చేస్తామో మన మనసు అంత ప్రశాంతంగా, అంత ఆనందంగా, విశాలంగా ఉంటుంది. మరి మన మనస్సులో శుభకరమైన ఆలోచనలు మనం నిత్యం చేయగలుగుతున్నామా? అసలు శుభకరమైన ఆలోచనలు అంటే ఏమిటి? సత్యమైన సద్గుణాలకి సంబంధించిన ప్రతి ఆలోచన శుభకరమైన ఆలోచనే. సత్యత, ప్రేమ, మధురత, హర్షితముఖత, నిజాయితీ, సత్య గుణాల స్వరూపమే ఆత్మస్వరూపం. మన యొక్క సత్య స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనలో ఉన్న సత్యమైన గుణాలు జాగృతమవుతాయి. అప్పుడు మనం చేసే ప్రతి ఆలోచన శుభకరమవుతుంది. స్వయం పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి పరిస్థితిలో కూడా మనం శుభకరంగా ఆలోచించాలి. మరి స్వయం పట్ల శుభకరంగా ఎలా ఆలోచించగలుగుతాము? మనకి చిన్నప్పటి నుండి మనం ఇతరులని చూసినా, మన పెద్దవాళ్ళని చూసినా, ఇతరుల పట్ల శుభంగా ఆలోచించడం వారినే చూసాం. కానీ స్వయం పట్ల శుభంగా ఎలా ఆలోచించుకోవాలి అనేది మనకి ప్రత్యక్ష ప్రమాణంలో మన ముందు చాలా తక్కువ మంది ఉన్నారు. పైగా మనకు ఎవరూ కూడా నేర్పించలేదు. మరి స్వయం పట్ల శుభంగా ఎలా ఆలోచించాలి అది ఇక్కడ మనం తెలుసుకుందాము. మొదట నేను ఎవరు అనేది మనల్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మన పట్ల మనం చేసుకోగలుగుతాము. నేను ఎవరు? నేను అనేది పరమాత్ముడి యొక్క సంతానం, శుభకరమైన శక్తిని, జ్యోతి స్వరూపమును, చైతన్యమైన శక్తిని నేను ప్రకాశపుంజమును. ఈ శరీరము అనే వస్త్రాన్ని తీసుకొని పాత్ర అభినయిస్తున్న పాత్రధారిని నేను ప్రకాశపుంజమును, పరమాత్ముడి సంతానమును. భగవంతుడు పరమాత్ముడు సదా శుభకరమైన వారే కనుక తన యొక్క బిడ్డ, తన యొక్క సంతానం మనం కూడా శుభకరమైన స్వరూపమే. కనుక ఎప్పుడైతే స్వయాన్ని మనం నేను ఆత్మ, ప్రకాశపుంజమును, శుభకరమైన శక్తిని నేను అని స్వయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు మన ఆత్మస్వరూపంలో ఉన్న సత్యమైన గుణాలు, సర్వశక్తులు, సర్వకళలు జాగృతమవుతాయి. అప్పుడు మన మనస్సుని మన శుభకరమైన ఆలోచనల విధానంలో మనం నేర్పించవచ్చు. మన ఆలోచనలు ఎలా చేయాలి అనేది. దానికోసం స్వయానికి స్వయం సమయాన్ని ఇచ్చుకోవలసి ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా ఆ ఆలోచనలను మనం పాజిటివ్ వేలో డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు అనేవి నిత్యం నడుస్తూనే ఉంటాయి. వాటిని మనం ఆపలేము.
కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా కష్టమని అందరూ అంటారు. కానీ వస్తూ ఉన్న ఆలోచనలో ఎలా అంటే, నదిలో ప్రవహిస్తున్న నీరుని మనం ఆపలేము, సైడ్కి డైవర్ట్ చేసుకోవచ్చు. అలాగే మన ఆలోచనలను మనం పాజిటివ్ వేలో మనం డైవర్ట్ చేసుకున్నట్లయితే మెల్లిమెల్లిగా మన ఆలోచనలను శుభకరంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన పట్ల మనం ఎలా చేసుకోవాలి చూడండి. నేను ఎవరు అనేది సత్యస్వరూపాన్ని గ్రహించాము కాబట్టి ఆత్మ ప్రకాశం శుభకరమైన శక్తి. సదా శుభమే ఆలోచించటం తెలుసు, కానీ చెడు అనేది తెలియదు. ఎందుకు అంటే స్వయం పరమాత్ముడు భగవంతుడు శుభకరుడు. ఆయన అనంతమైన వారు, ఆల్వేస్ అన్లిమిటెడ్ పాజిటివ్ ఎనర్జీ ఫర్ ఎవర్. మరి ఆయన బిడ్డ మనమందరం కూడా ఆల్వేస్ పాజిటివ్ థింకర్. భగవంతుడు పాజిటివ్ అయినప్పుడు ఆయన పిల్లల మనం కూడా పాజిటివ్. పులి బిడ్డ పులియే, అలాగే భగవంతుడి బిడ్డ మనం కూడా పాజిటివ్. ఈ విశ్వాసంలో మనల్ని మనం స్థిరం చేసుకోవాలి. నేను బలహీనం కాదు, ఎందుకంటే కొన్ని విషయాల్లో మనల్ని మనం బలహీనంగా ఫీల్ అవుతాం. కొన్ని విషయాల్లో మనల్ని మనం చెడుగా తీసుకుంటాము, సెల్ఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, డిస్టర్బ్ అవుతూ ఉంటాము. కానీ మనలో ఎప్పుడైతే నేను పరమాత్ముడి యొక్క బిడ్డను, శుభకరమైన ఆత్మను, 100% పాజిటివ్ ఎనర్జీని నేను, ఈ విశ్వాసంలో మనల్ని మనం సంపూర్ణంగా పెట్టుకున్నప్పుడు ఇక మనలో ఈ చెడు ఆలోచనలకు, వ్యర్థమైన ఆలోచనలకు మనం దారి ఇవ్వలేమన్నమాట. కాబట్టి మన పట్ల మనం పాజిటివ్గా ఆలోచించుకోవడము అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి, మనతో మనం మాట్లాడుకోవాలి, మన మనస్సుని మనం మిత్రునిగా చేసుకోవాలి. మనతో ఏదైనా తప్పు జరిగినా మనల్ని మనం క్షమించుకోవాలి. మనకంటూ మనం సమయాన్ని ఇచ్చుకొని ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి అంటే మనల్ని మనమే ప్రేమించుకునే విధంగా మన శుభకరమైన స్వరూపాన్ని సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే సదా మన పైన మనం శుభకరంగా ఉండగలుగుతాము. ఏది ఏమైనా మన మనసుని డిస్టర్బ్ కానివ్వకుండా, మన మనసుని మనం బాధ పెట్టుకోకుండా, ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో కూడా ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలకు దారినివ్వక మనల్ని మనం పాజిటివ్గా హయ్యర్ లెవెల్లో కాపాడుకోవాలి. ఎలానంటే ఒక తల్లి తన పసికూన ఎలా ఉన్నా కూడా తన దృష్టిలో ఆ పసికూన పట్ల ప్రేమనే ఉంటుంది. ఆ పసికూన పట్ల తను ఎప్పుడు నా బిడ్డ నవ్వుతూ ఉండాలనే ఒక్క శుభకరమైన కోరిక ఉంటుంది. తాను సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చాలా హెల్దీ, హ్యాపీ, ప్రాస్పరస్గా ఉండాలని తల్లి కోరుకుంటుంది. అలాగే మనం ఆత్మస్వరూపంలో ఒక తల్లిగా మన మనసుని కూడా ఒక పసికూనగా చేసుకొని దాన్ని ప్రేమించాలి, బుజ్జగించాలి, అర్థం చేయించాలి, సమయాన్ని ఇచ్చి దాన్ని శాంతపరచాలి. ఏవైనా సమస్యలు చెబుతూ ఉంటే ప్రతి ఒక్క సమస్యకు సమాధానం మన అంతరాత్మలో దాగి ఉంది. కొంచెం సమయాన్ని ఇచ్చి మనం ప్రశాంతంగా కూర్చున్నట్లయితే అన్ని సమస్యలకి సమాధానాలు వస్తాయి. కానీ దీనికి కావలసింది ఒకటే, స్వయానికి సమయం తప్పకుండా ఇచ్చుకోవాలి. అప్పుడు మనపైన మన మనస్సు పైన మనం పాజిటివ్గా ఆలోచించే ప్రాక్టీస్ చేస్తూ మన మనసుని మనం ప్రశాంతంగా పెట్టుకోగలుగుతాము. అంతేకాకుండా మన మనస్సుని సంతృప్తిగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో మనం ఏదైతే పొందామో, ఆరోగ్యం, అందం, మన సంపత్తి, చదువు, వివేకం, గుణము, పరివారం, పోస్ట్, పొజిషన్, ఏవైనా ఈ క్షణం వరకు ఏవైతే పొందామో వాటన్నింటితో మనల్ని మనం తృప్తిగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడో అక్కడ కొంచెం లోటు చూసుకొని
ఆ చిన్న లోటును తీసుకొని మిగతా ఏవైతే మనం పొందామో వాటిని మర్చిపోతాము. ఆ లోటునే గుర్తుపెట్టుకొని మనల్ని మనం తక్కువపరుచుకుంటాము. అలా కాకుండా మనం ఏదైతే పొందామో పొందిన వాటిని గుర్తుంచుకొని పొందలేని వాటి గురించి ఆలోచించకుండా వాటిని పొందాలి అనే ప్రయత్నం చేస్తే చాలు. సో మన జీవితంలో మనం ఏదైతే పొందామో వాటన్నింటికి, మన ఆరోగ్యానికి, మన పరివారానికి, భగవంతుడికి, ప్రకృతికి, మన మనస్సుకి కూడా మనం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతృప్తిగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం శుభకరంగా ఆలోచించాలి. ఎలానైతే పరమాత్ముడి యొక్క పిల్లలం శుభకరులం, అలాగే భగవంతుడి యొక్క ప్రతి బిడ్డ కూడా ఈ సృష్టిలో శుభకరులే. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళంటూ ఏ ఒక్కరూ లేరట. ఎందుకు అంటే అందరిలో, ప్రతి ఒక్కరిలో భగవంతుడి యొక్క బిడ్డ ఉంది. పరమాత్ముడి యొక్క బిడ్డ ఆత్మస్వరూపంలో 100% పాజిటివ్ ఎనర్జీ. ప్రతి ఆత్మ శుభకరమే. ఎప్పుడైతే తను ఈ పంచతత్వాలతో తయారైన ఒక మానవ శరీరం తీసుకొని పాత్ర అభినయిస్తారో, ఆ పాత్ర యొక్క కాన్షియస్లో తను కొన్ని నెగిటివ్ రోల్స్ ప్లే చేయవచ్చు. రోల్ చెడుది కావచ్చు, కానీ పాత్ర అభినయించే పాత్రధారి శుభకరమైన వారే. అది రోల్ మాత్రమే, కానీ తను చెడ్డవాడు కాదు. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరిని పరమాత్ముడి బిడ్డగా చూస్తామో అంతా శుభమే. అందరూ భగవంతుడి పిల్లలు, ప్రేమ స్వరూపులు, శాంతస్వరూపులు అనే స్మృతి వచ్చేస్తుంది. కనుక మనం ప్రతి ఒక్కరిని పరమాత్ముడి బిడ్డగా ఉన్నతమైన దృష్టితో మనం చూస్తూ వారిలో ఉన్న సద్గుణాలని చూడాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శుభమే కోరుకుంటారు, శుభమే ఆలోచించాలని చూస్తారు, శుభమే మాటలు మాట్లాడాలని, శుభమైన కర్మలే చేయాలని ప్రయత్నం చేస్తారు. కనుక మనం వారి యొక్క మనోభావాలని అర్థం చేసుకోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మనకి మంచిగా అనిపిస్తారు. అందుకే అంటారు ఎవ్రీబడి ఈజ్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే. అంటే ప్రతి ఒక్కరూ వారి వారి మార్గంలో 100% రైట్. అంటే ఏ మనిషి ఈ ప్రపంచంలో కావాలని తప్పు చేయరు. తప్పు చేస్తున్నారు అంటే అది తప్పు అని తను తెలియక చేస్తూ ఉండవచ్చు. తెలిసే తప్పు పని చేశాడు అంటే ఏదైతే పాజిటివిటీ ఉందో దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే పాజిటివ్ ఎనర్జీ యొక్క లోపం వల్లనే తను ఆ తప్పు పని చేశాడు. ఈ ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే వారిపైన మనకి దయ, జాలి, కరుణ, ప్రేమ, క్షమ ఈ గుణాలు మనలో ఉత్పన్నమవుతాయి. కనుక ప్రతి ఒక్కరి మనోభావాన్ని, వారి మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇతరుల పట్ల ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అంటే మనం తొందరపడి వాళ్ళని తిట్టేస్తాం, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే అనేస్తాం. ఆ వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మన లోపల ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీబడి ఈజ్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే. అంటే ఆ విషయంలో వాళ్ళకి అది రైట్ అనిపించింది. మనం కొంచెం ప్రేమతో, సభ్యతతో వాళ్ళకి సాఫ్ట్గా అర్థం చేయిస్తే వారు తన యొక్క పొరపాట్లను మార్చుకుంటారు. మనమందరం పరమాత్ముడి యొక్క పిల్లలం. విశ్వమంతా ఒకే కుటుంబం, ఆత్మ భాయి భాయి. ఈ విషయం మనకి తెలుసు. కానీ కొన్ని విషయాల్లో ఎలా అవుతుందంటే, నా కన్న తల్లిలో కోపం ఉంటే ఎవరికి చెప్పుకోను, మా అమ్మకి కోపం ఎక్కువ అని. అదే కాలనీ ప్రెసిడెంట్కి కోపం ఉంటే అందరికీ చెప్పుకుంటాను, అతనికి చాలా కోపం ఎక్కువ. అంటే ఒకరిలో ఉన్న లోపాన్ని ఇముడ్చుకోగలిగాను, పరాయి అతని లోపాన్ని ఇముడ్చుకోలేకపోయాను. ఎందుకంటే అతను పరాయి వాడనుకున్నాము.
కానీ ఎప్పుడైతే మనల్ని మనం పరమాత్ముడి యొక్క పిల్లలుగా, ఈశ్వరుడి సంతానంగా భావిస్తామో అప్పుడు మన హృదయం విశాలమవుతుంది. అచ్చా, వీరు కూడా నా సోదరాత్మే, జన్మజన్మల్లో ఏదో ఒక రోజునైతే మేము కూడా కలిసే ఉన్నాం. నాకు అక్కగా కావచ్చు, అన్నయ్యగా కావచ్చు, చెల్లిగా కావచ్చు. సో ఈ యొక్క భావనతో మనం వారి పట్ల, వారి యొక్క లోపాలని మన లోపల ఇముడ్చుకొని మనం వారి పట్ల కూడా శుభంగానే ఆలోచించవచ్చు, శుభమే చూడవచ్చు. వారికి మనం ఎలానైతే పరమాత్ముడిని ప్రేమించగలుగుతామో మనస్ఫూర్తిగా, ప్రతి ఆత్మకి కూడా మనస్ఫూర్తిగా ప్రేమను ఇవ్వగలుగుతాము. సో ఇలా అందరి పట్ల సోదర భావన, ప్రేమ భావనతో మనం కలిసిమెలిసి శుభంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మనం శుభమే ఆలోచించాలి. నిజంగా ఆలోచించగలుగుతామా? అందరికీ ఆ డౌట్ అనేది వస్తుంది. చూడండి, భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలోనే చెప్పారు, ఏది జరిగినా మన మంచికే, జరిగింది మంచికే, జరుగుతున్నది మంచికే, జరగబోయేది ఇంకా ఇంకా మంచికే. జరిగింది మార్చలేం, జరుగుతున్నదాన్ని ఆపలేం, జరగబోయేదాన్ని ఊహించలేం. 3 కాలాలు మన చేతిలో లేవు. మరి దేనికోసం బాధపడదాము? జరిగింది మన మంచికే, జరుగుతున్నదాన్ని, ప్రస్తుతం వర్తమానం అనేది కేవలం మన చేతిలో ఉంది. జరిగింది భవిష్యత్తు, అంటే గతాన్ని భవిష్యత్తును రెండింటినీ శ్రేష్టంగా చేసుకోవాలి అంటే వర్తమానం పట్ల మనం పూర్తి ధ్యాస పెట్టుకోవాలి. వర్తమానమే గతమవుతుంది. వర్తమానం మనం ఏది చేసుకుంటే మన భవిష్యత్తు అదే తయారవుతుంది. కనుక మన సంపూర్ణ ధ్యాస వర్తమానంపై పెట్టుకునే ప్రయత్నం మనం చేయాలి. ప్రతి పరిస్థితిలో శుభకరంగా ఆలోచించడము అంటే భగవంతుడు దీనికి ఒకటే సమాధానం చెప్తారు. మన స్థితిని మనం ఉన్నతంగా చేసుకున్నట్లయితే అసలు మనకి ఏది పరిస్థితిగా అనిపించదు. స్థితి ఉన్నతంగా అంటే మన మనోబలాన్ని పెంచుకోవటం. మన మనసులో సదా శుభకరమైన ఆలోచనలు మనం పెట్టుకున్నప్పుడు మన మానసిక శక్తి ఎంతో ఉన్నతంగా పెరుగుతుంది. అప్పుడు అలాంటి వాళ్ళకి పర్వతం లాంటి సమస్య కూడా సమస్యగా అనిపించదు. అది ఒక చిన్న ఆవగింజవలే తీసేస్తారు. సో మన మనోబలం అనేది పెంచుకోవాలి. మనోబలం పెరగటానికి ఒకటి రాజయోగ అభ్యాసం ద్వారా పెంచుకోవచ్చు. రెండవది మన ఆలోచనలని పాజిటివ్ వేలోనే, పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కూడా మన మనోబలం అనేది పెరుగుతుంది. ఈ 2 రకాలుగా మన మనోబలాన్ని పెంచుకుంటే మన స్థితి ఉన్నతంగా ఉంటుంది. భగవంతుడు చెప్తారు, ప్రతి పరిస్థితిలో అంతా శుభమే. శుభకరుడైన తండ్రి, శుభకరమైన సృష్టి విధి విలాసమిది. మనమందరం పరమాత్ముడి యొక్క పిల్లలం, శుభకరమైన జ్యోతి స్వరూపులం. మరి ఈ ప్రపంచమే శుభకరమైంది అని తెలిసాక ఇక చెడు అనేది ఎక్కడ ఉంది? అంటే ప్రతి సమస్యలో శుభం దాగి ఉంది. కాస్త ఓర్పు వహించి ఆ ఏంటి శుభము అనేది మనం వెతుక్కున్నట్లయితే గుణపాఠం నేర్చుకుంటాం. మన ఆంతరిక శక్తి పెరుగుతుంది. మనం జీవితంలో ముందుకు వెళ్ళేందుకు మనకు అవి స్టెప్స్గా తయారై మనం జీవితంలో ఆదర్శవంతులుగా అవుతాము. ఏ ఆదర్శవంతులైన మహనీయుల్ని చూసినా అనేక సమస్యల్ని ఎదుర్కొన్న వాళ్లే కానీ ఈజీగా ఎవరు చరిత్రవంతులు కాలేదు. అలాగే మనం కూడా మన జీవితంలో వచ్చే అన్ని సమస్యల్ని మనం జీవితంలో ఉన్నతంలోకి వెళ్ళేందుకే ఇవి నాకు అడుగులు అని మనం దృఢంగా విశ్వసించినట్లయితే అప్పుడు ఏ సమస్యను సమస్యగా మనం తీసుకోము. చాలా ఈజీగా క్రాస్ చేసుకుంటూ మన మనోబలంతో దాటేసి మన జీవితంలో ఆదర్శంగా, ఉన్నతంగా, మహనీయులుగా తయారై మానసిక ప్రశాంతతని పొంది అనేక జీవితాలకి కూడా సుఖశాంతులకి మార్గాన్ని చూపించగలుగుతాము. నిజంగా మన మానవ జీవితానికి సార్థకం ఎప్పుడవుతుంది? ఎన్ని రోజులు బ్రతికామా అనేది ముఖ్యం కాదు. ఎన్ని క్షణాలు బ్రతికినా సంపూర్ణ సుఖ సంతోషాలతో బ్రతకాలి అని అర్థం. కాబట్టి ఈ క్షణం నుండి
రాజయోగా అభ్యాసం చేస్తూ శుభకరంగా ఆలోచనలు చేసే అభ్యాసం చేద్దాము. ధన్యవాదాలు. నమస్కారాలు.